అందరికి ఈ రోజు మనం జింక్ మినరల్ గురించి మాట్లాడుకుందామా. జింక్ మినరల్ అనేది ఎందుకు కావాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఇది ఏ రకంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది బాడీకి అనేది మనం తెలుసుకుందామా. యాక్చువల్గా జింక్ అనేది మన బాడీలో చాలా ఫంక్షన్స్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మన బోన్ హెల్త్ ని బెటర్ చేస్తూ ఉంటుంది, స్కిన్ హెల్త్ ని బెటర్ చేస్తూ ఉంటుంది, హెయిర్ హెల్త్ ని బెటర్ చేస్తూ ఉంటుంది. దాంతో పాటుగా నెయిల్స్ మీద వైట్ మచ్చల కింద వస్తూ ఉంటాయి కదా, ఆ మచ్చలు అనేది జింక్ డెఫిషియన్సీ వల్లనే వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ కాగ్నిటివ్ ఫంక్షన్ అనమాట, అంటే మైండ్ అలర్ట్నెస్ కావచ్చు, మెమరీ కావచ్చు, థింకింగ్ కావచ్చు, ఇదంతా కూడా ఈ కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది కూడా మామూలుగానే జింక్ వల్లనే ఏర్పడుతూ ఉంటుంది. అంటే మన మైండ్ ని అలర్ట్ గా ఉంచుకోవడంలో మా జింక్ చాలా వరకు మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ లో కూడా బెటర్ చేయడానికి మనకి జింక్ చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. స్కిన్ అంటే మనకి ఎప్పుడైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు అవి తొందరగా తగ్గట్లేదు అని అంటే వన్ ఆఫ్ ది రీజన్ జింక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. దాంతో పాటుగా బోన్ హెల్త్ లో బెటర్ గా ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ చేస్తూ ఉంటుంది, డైజెషన్ సిస్టమ్ బెటర్ చేస్తూ ఉంటుంది, సెల్ గ్రోత్ ఫంక్షన్ అనేది కూడా చాలా వరకు మనకి జింక్ వల్లనే బెటర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా ప్రతి దాంట్లో కూడా మనకి జింక్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇది ఎంత ఎంజీ తీసుకోవాలి అని అంటే కనుక మగవాళ్ళు వచ్చి 12 ఎంజీ వరకు తీసుకోవచ్చు, లేడీస్ వచ్చేటప్పటికి 8 ఎంజీ వరకు తీసుకోవచ్చు. ఈ ఎంజీ అనేది మామూలుగా మనం ఏ రూపంలో తీసుకోవాలి, అది మెడిసినల్ రూపంలో తీసుకోవాలా, సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి అంటే సప్లిమెంట్ రూపంలో తీసుకున్నప్పుడు మనకి చాలా బెటర్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అది మెడిసినల్ గా తీసుకున్నప్పుడు అవి రకరకాల ప్రాబ్లమ్స్, అంటే ఎంజీ అనేది ఎక్కువైనప్పుడు డయేరియా ప్రాబ్లం కావచ్చు, లేదంటే కనుక మామూలు పొట్ట పట్టేసినట్టుగా మజిల్ క్రాంప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దానివల్ల జరుగుతూ ఉంటాయి అనమాట. మనం దాని నుంచి బెటర్గా ఉండడానికి సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటే బెటర్. దాంతో పాటుగా మనకి దొరికే ఫుడ్స్ లో కూడా ఇది జింక్ అనేది అవైలబిలిటీ ఉంటూ ఉంటుంది అనమాట. జింక్ అవైలబిలిటీ అనేది మనకి పంకిన్ సీడ్స్ లో దొరుకుతుంది, సన్ఫ్లవర్ సీడ్స్ లో దొరుకుతుంది, సీసమ్ సీడ్స్ లో దొరుకుతుంది, డార్క్ చాక్లెట్ లో దొరుకుతుంది, బాదం, జీడిపప్పు వీటిలో కూడా మనకి దొరుకుతూ ఉంటుంది అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్ లో దొరుకుతూ ఉంటుంది, డార్క్ చాక్లెట్ లో కూడా దొరుకుతుంది, ప్లస్ చిక్ పియాస్ లో దొరుకుతుంది, లెంటిల్స్ లో దొరుకుతుంది. ఇలా మనకి జింక్ ని డిఫరెంట్ రూపాల్లో కూడా మనం తీసుకోవచ్చు. ప్లస్ సప్లిమెంట్ రూపంలో కూడా దీన్ని తీసుకున్నప్పుడు మనకి బెటర్ హెల్త్ అనేది దొరుకుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.